అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్కి పిలిచినటువంటి పెద్దలు దిలీప్ గారికి, అట్లానే ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా నమస్కారాలు. నాకు మీ అందరితోటి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. నేను అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. మేడం మీరు కూడా మమ్మల్ని తిట్టి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. మీరు చెప్పాల్సింది కూడా మీకు అంటే ఏంది అంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ పనిగట్టుకొని హైడ్రా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి బహుశా ఇది కూడా ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి నేను భావించి దిలీప్ గారు పిలవంగానే వెంటనే తప్పకుండా అంటే నేను ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్కి 2016లో రమ్య అని ఒక చిన్నారి చట్నీస్ దగ్గర పంజగుట్ట దగ్గర అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ పెట్టారు. అప్పుడు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు పెట్టారు. అప్పుడు ఇట్లనే చాలా వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. నేను అప్పుడు డీసీపీ ట్రాఫిక్ ఉన్నాను. వెళ్ళి అక్కడ జరిగినటువంటి అంశాన్ని అన్ని కోణాల్లో కూడా అక్కడ దాని మీద డిస్కషన్ జరిగి ఒక మంచి పరిష్కారం లేకపోతే ఆలోచన విధానం డెవలప్ కావాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఈరోజు కూడా ఇక్కడ ఒక రాజకీయ పార్టీ వీళ్ళు ఆర్ఎల్డి వారు ఒక పెడుతున్నా కానీ కూడా ఏ పార్టీ పెట్టినా ఎవరు పెట్టినా ఏ క్లబ్ పెట్టినా ఎవరు చేసినా కానీ కూడా వెళ్ళి దీని గురించి ఉన్నటువంటి ఏంటి హైడ్రా ఏంటి అసలు ఏం చేస్తుంది, దీని లక్ష్యాలు ఏంటి, ఇది పేదవాళ్ళ మీద పడుతుందా, గొప్ప వాళ్ళని కాపాడుతుందా, తెర వెనకాల డీప్ స్టేటు మధ్యలో ఉన్నటువంటి దీన్ని చేస్తుందా, ఎన్నిటి మీద కూడా మీకు ఒక బహుశా ఇట్లాంటి వేదిక ద్వారా ఒక నా వైపు నుంచి ఒక దీనికి ఒక క్లారిఫికేషన్ లేకపోతే దీని మీద చెప్పడానికి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది తప్పకుండా ఉండాలి. వోల్టైర్ అంటాడు, ఫ్రెంచ్ ఫిలాసఫర్ వోల్టైర్ ఏమంటాడంటే జడ్జ్ ఎ పర్సన్ ఆర్ ఎ సిస్టమ్ బై ఇట్స్ క్వశ్చన్స్ నాట్ బై ఇట్స్ ఆన్సర్స్ అంటాడు. ఒక వ్యవస్థని కానీ ఒక వ్యక్తిని కానీ నువ్వు అంచనా వేసే ముందు అతను వేసే ప్రశ్నలను బట్టి నువ్వు అంచనా వేయని అంటాడు. సో మన సమాజం మనకున్నటువంటి ఒక బలం ఏంటంటే మనం ప్రశ్నించే సమాజం అన్నమాట. ఎస్, డెఫినెట్గా ప్రశ్నించాలి. దానికి మేము అందుకోసం ప్రశ్నించే దానికన్నిటి కూడా మేము దానికి కావాల్సినటువంటి ఏంటి మేము ఆ ప్రశ్నించిన దాంట్లో మా వల్ల లోటుపాట్లు జరుగుతుంటే కనుక దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకునే దాన్ని కూడా చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు మనం ఫండమెంటల్కి వెళ్దాం. అసలు తెలంగాణ ఆవిర్భావం 2014 రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం నీళ్లు నిధులు నియామకాలు వీటితో పాటు ఒక బంగారు తెలంగాణ అంటే ఏంటి, దోపిడీకి గురి కాకుండా ఉండే తెలంగాణ కావాలని అనుకుంటాం. అంతే కదా, దోపిడీకి ఎవడంటే ఇష్టారాజ్యంగా ఒక అరాచక రాజ్యంగా కాకుండా ఉండేటటువంటి తెలంగాణ నుంచి కాపాడటానికి ఒక కొత్త తెలంగాణ ఆవిష్కారం వచ్చిన విధంగా మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా లాంటి ఒక సంస్థని ప్రభుత్వం తీసుకురావటం అనే దాన్ని కూడా మనం చూడాలి. అంటే నేను ఎలా చూడాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అంత ఈజీగా ఇట్లాంటి సంస్థను తీసుకురాదు. ఫస్ట్ మనం తీసుకోవాలి. మేము చేసిన యాక్షన్స్ అన్నీ ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 600 పైన ఆపరేషన్స్ చేసాం. 2400 దాదాపు 2400 దాకా ఎకరాలు చెరువుల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ తీసుకొచ్చాం. దాదాపు 1,10,000 కోట్ల పైన భూముల్ని వెనక్కి తీసుకొచ్చాం. ఇదంతా రాష్ట్రం ఎవరి సంపద? ఇది మనందరి సంపద, ప్రజల సంపద, ఇది సమాజ సంపద అన్నమాట. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిటీ అసెట్. సో దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరి నుంచి తీసుకొచ్చాం? ఇందాక అంటున్నారు క్యాస్ట్, మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ మీరు యాక్ట్ చేయాలి 100%. దీంట్లో తీసుకొచ్చిందంతా కూడా చూస్తే కనుక దాదాపు 80-90%, 80 to 85% దాకా చూస్తే కనుక ఇట్ ఈస్ ఫ్రమ్ ద అగ్ర కులాల నుంచే ఉన్నాయన్నమాట. అగ్ర కులాల నుంచే తీసుకొచ్చిన దాంట్లో కూడా అందరూ కాదు, మళ్ళీ దాంట్లో అందరూ నేను అన్నారు. కొంతమంది ఎవరైతే కనుక ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నారో, అంటే ఎటువంటి ఆలోచన ధోరణి ఉన్నారు, ఇది చెరువులు చెరబడదాం, ప్రభుత్వ ఆస్తులు చెరబడదాం, పార్కులు చెరబడదాం. ఇందాక వచ్చారు ఎవరో పెద్దలు, ఇందాక వచ్చి చెప్తున్నారు పక్క సర్వే నెంబర్ అమీర్పూర్లో వేసి మా దాంట్లోకి వస్తున్నారు. ఇవన్నీ ఏంటి? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నాం లేదా? సో ఒక నాగరిక సమాజంలో ఉంటే కనుక అది రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఏంటంటే అందరికీ చట్టం ఒకటే ఉండాలి, న్యాయం జరగాలి. అండ్ పక్కన నీకు ఒక ప్లాట్ కొనుక్కుంటే కనుక నీ ప్లాట్ని వచ్చేసి రేపు ప్రతిరోజు వెళ్ళి చూసుకునేది ఏంటి, నెల వెళ్ళి ప్లాట్ను చూసుకునేది ఏంటి? ఇది ఎక్కడ ఉండదు, ఏ దేశంలో ఉండదు, మన దగ్గర ఉంటుంది. నా ప్లాట్ ఉందా లేదా, లేదా ఎవడైనా వచ్చి దాన్ని ఏమైనా ఆక్రమించాడా లేదా, ఏంటి ఇది? ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి? వాట్ ఇస్ దిస్? ఇవన్నీ నీడ్స్ ఏ కరెక్షన్ కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక సంస్థ హైడ్రా లాంటి సంస్థని చాలా పవర్స్ ఇచ్చి ఆపరేషన్ ఫ్రీడమ్ కూడా చాలా మంది దాకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏది మీకు
లేదు, ఆపరేషన్ ఫ్రీడమ్ లేదు, బయాస్ లేదు అనేటువంటిది కూడా ఉన్నది. న్యాచురల్, ఇవన్నీ బయట వచ్చే టాకే, బయట జరిగేది, సోషల్ మీడియాలో వచ్చేది. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగుటద్దంలో మాట్లాడుతుంటారు అనమాట. ఒక కలర్డ్ గ్లాసెస్ తోటి హైడ్రాన్ చూస్తుంటారు. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఇదే నిజం కావాలనుకుంటారు. సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ కాదు, అలానే అన్ని రాంగు కాదు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒక వ్యవస్థ, నేను 100% హైడ్రా చేస్తున్నారు కూడా మేము అనం, ఆ ప్రగల్భాలు కూడా అనం. బట్ ఇట్ హాస్ మేడ్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో వీఆర్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఒక 80%, 70%, 85%, నెక్స్ట్ లెటెస్ట్ ట్రై టు రీచ్ 100%. అన్ని మొదటిసారి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ చేయగానే మొదలెడితే కనుక పోలీసులు మేము చూసాం, పడుతుంటే కనుక ఒకటి మిస్ అయ్యి వెళ్ళిపోయిన వాడిని చూపించి తక్కిన వాళ్ళందరూ అంటారు వాడిని ఎందుకు వదిలేసా ఉంటారు, వాడు ఎందుకు వెళ్ళిపోయాడు, అక్కడ పక్క నుంచి వెళ్ళిపోయాడు, అది పొరపాటు అయిద్దో లేకపోతే ఏదో అవుతుంది. సో అంటే అనేది మనం తప్పు జరిగిందని ఒకదాన్ని దీన్ని చూపించి మీరు ఎలా ఇందాక అంటున్నారు. మేము చాలాసార్లు ప్రకాష్ రెడ్డి గారు నేను చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత యాక్షన్ చేయలేదంటే 30,000 కంప్లైంట్స్ ఉన్నాయండి. అధికారులు 50 మంది ఉంటాం మేము. 50 మంది ఉండి అంటే మనం చూస్తే కనుక నేను ఇప్పుడు ఇందాక అన్నారు వరంగల్ నుంచి కూడా వారు అన్నారు, వరంగల్లో నేను కమిషనర్ ఉన్నప్పుడు అక్కడ చూసి అంటే అసలు బాధ అనిపించేది. వరంగల్ కానీ ఖమ్మంలో కానీ నేను చేసిన ప్రతి చోట కూడా నాకేంటంటే నేను ఎక్కువ ఫస్ట్లో నక్సలైట్ ఏది ప్రాబ్లం ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. సో హౌ ద స్టేట్ ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలా అంటే నక్సలిజం ఆవిర్భావానికి కారణాలు ఏంటి, ఇట్లాంటివి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సమాజాన్ని అర్థం చేసుకోవడం చూసాం అన్నమాట. చూసినప్పుడు సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గెట్ ఇన్ టు ద బేసిక్స్ ఆఫ్ ద ప్రాబ్లం, సమాజ రూట్స్లోకి వెళ్ళాలి. ఎంతమంది చూసేవాడు నేను వరంగల్ కమిషన్ ఉన్నప్పుడు, ముందు రోజు రాత్రి వచ్చి వాళ్ళు బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు, పురుగుల ముందు డబ్బా తీసుకొచ్చేవాళ్ళు నెక్స్ట్ డే వచ్చి. అంటే సమస్యల కోసం పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయినా కానీ కూడా అది సిస్టమ్ డజంట్ రెస్పాండ్. నువ్వు ఇటు పోండి అటు పోండి ఇటు పోండి అంటారు. కొంతమంది మన ముందు కళ్ళ ముందు ఏది మందు తాగిన వాళ్ళని చూశాను. అంటే నేను వచ్చిన పెరిగిన అంటే నేను బహుశా ఒక నా కెరీర్లో కానీ లేకపోతే నేను పనిచేసిన ప్రాంతాల బట్టి బహుశా నా మైండ్ కూడా షేప్ అయిందేమో నాకు తెలీదు. బట్ ఏదైనా కానీ కూడా అంటే నాదని అనట్లేదు, హైడ్రా అనే సంస్థని తీసుకొచ్చి నాకు అర్థం కాల ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాదు. అప్పుడు ప్రభుత్వం నుంచి నాకు ఉన్నతాధికారులు పిలిపించి దీనికి ఇలా కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు మీరు అనుకున్నది, అసెట్ ప్రొటెక్షన్, ఈ రన్నీ లింకుడు ఉన్నాయి. అండ్ దెన్ ఐ ఫౌండ్ ఎస్ కరెక్ట్, ఇది కరెక్టే కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చెరువుని నువ్వు అసలు ఇది ఏది ఇప్పుడు జరుగుతున్న మనకు ఏది వరదలు కానివ్వండి, దేనికి ఏంటి కారణం? నాలాలు కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి, పార్కులు కబ్జాలు అవుతున్నాయి. నువ్వు భూమి ఒక సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇంకో దగ్గర కడతానంటావు. అంటే దీనికి సిస్టమ్ ఏమవుతుంది, ఏం కావాలి? డెఫినెట్గా నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆఫీసర్స్ని కూడా ప్రాసిక్యూట్ చేసేటటువంటి సిస్టమ్ వస్తుంది. మేము ఆల్రెడీ మొదలెట్టాం, రాస్తున్నాం రిపోర్ట్స్. ఇప్పుడు మొన్న ఏది చెప్పాము, బతుకమ్మకుంట కానివ్వండి లేకపోతే ఒక ఈదులకుంట కళ్ళ ముందు కనబడుతుంటుంది. నువ్వు ఏదో ఉంటుంది ఏదో ఒకటి. నేను చిన్నప్పుడు సినిమా చూశాను, ఈ చదువులు మాకొద్దు అని, వేజల సత్యనారాయణ గారి సినిమా. ఆ సినిమాలో ఉండేదన్నమాట, అతను వెళ్తాడు ఏదో పెన్షన్ కోసం వెళ్తే నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురావా అంటాడు. సార్ నేను కళ్ళ ముందు కనబడుతున్నాను కదా, నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నావు అని సర్టిఫికేట్ తీసుకురావా అంటాడు. అంటే నీ కళ్ళ ముందు కనబడే నిజాన్ని మనం విస్మరించలేం కదా. చెరువు అనేది అక్కడ ఎవరైనా చూస్తే కనుక అక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కథ ఉంటుంది అనమాట. కథ ఏంటంటే ఒక పులి ఉంటుంది, ఆ తర్వాత ఎవడో వస్తాడు, ఏ అనేవాడు వచ్చి ఇది పులి కాదు నక్క అని అంటాడు అనమాట. నెక్స్ట్ అది ఎవడో ఒక డిపార్ట్మెంట్ సర్వేనో లేకపోతే రెవెన్యూ ఎవడో అంటాడు. నెక్స్ట్ బి అనేవాడు వస్తాడు, ఇది పులి కాదు బాబు నక్కే అని అతను కూడా అంటాడు. సి అనేవాడు కూడా వచ్చి నక్కే అంటాడు అనమాట. ఫైనల్గా అన్ని ఇన్స్టిట్యూషన్ సర్టిఫై చేసి ఇది నక్కని ఇస్తాను అనమాట. ఇప్పుడు మేము వచ్చి అది నక్క కాదు బాబు పులి అని చెప్పి మా దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలు పెడుతున్నప్పుడు మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం లైస్. మేము చెప్పేది నిజం కాదు అనేది మీరు ఎవరైనా కానీ ప్రూవ్ చేస్తే కనుక దాని హైడ్రా అప్పుడు మీరు మాట్లాడండి. మేము చేసిన దాన్ని వెళ్ళి గ్రౌండ్లో ఎవరన్నా కానీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళండి. ఇది చెరువు కాదా, ఇది పార్కా కాదా, ఈ పార్కుని కబ్జా చేశారా కాదా, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా, దాన్ని వెళ్ళి పార్టీల పరంగా వెళ్ళండి, జర్నలిస్ట్ పరంగా వెళ్ళండి. ఇది ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన అవసరం ఉంది, కమ్యూనిటీ ఆస్తులు కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు వెళ్ళి మేము చేసిన దాన్ని క్రాస్ చెక్ చేయండి. తప్పని చెప్తే వచ్చి అడగండి, నిలదీయండి. హైడ్రా ఇలా ఎందుకు చేస్తుంది, మీరు వీళ్ళని కాపాడుతున్నారు అనేది అడగండి. దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం లైస్. అంటే వీఆర్ యాక్టింగ్ యాజ్ అ హర్డల్. ఎవరికి హర్డల్ ఉంటుంది? పెద్దవాళ్ళకి అనమాట. పెద్దవాళ్ళకి వాళ్ళకి హర్డల్ ఉంది. సో ప్రభుత్వం ఇట్ హాస్ గివెన్ కంప్లీట్ ఆపరేషన్ ఫ్రీడమ్ మాకు ఇచ్చి, మీరు అంతా ఇందాక అంటున్నారు, ఎవరో చెప్తున్నారు, మీరే శర్మ గారు చెప్తున్నారు, ఏదో ఒక కాంగ్రెస్ నాయకురాలు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మాకు కేసు చేస్తున్నాం, దాని మీద మీరు కంటెంప్ట్ ఫేస్ చేస్తున్నారు అని అన్నారు. అంటే పార్టీలకు అతీతంగా చేస్తున్నామని యాక్సెప్ట్ చేసినట్టేగా.
కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ ఇదైనా కానీ కూడా. సో మీరు అంటే ఎవరైనా కానీ అంటే నేను వ్యక్తుల పేర్లు ఏమి తీసుకోను, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఎవరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఇమీడియట్గా హైడ్రా ఏదో ఇక్కడ అయిపోతుంది అని అనుకుంటే జరుగుతున్న దుష్ప్రచారాలే.